మిమ్మల్ని డాక్టర్ ఓపిక అని పిలుస్తుంటాను నేను. ఓపిక కరెక్ట్. ఇంత పెద్ద ఈక్వేషన్లో మీ ఫైట్ అనేది ఎంత అని మీకు ఎప్పుడు అనిపించలేదా? పెద్ద మౌంటైన్ని ఢీకొంటున్నా, నేను ఒక చిన్న చీమని, కానీ నేను చెయ్యాలి. అసలు మెయిన్ స్టార్ట్ అయింది ఏంటంటే ఓఆర్ఎస్ ఇవ్వాలనే చదువుకున్నాం, కానీ వీళ్ళు ఓఆర్ఎస్ ఇస్తున్నామనే చెప్తున్నారు, కానీ బిడ్డలు సిక్ అవుతున్నారు. నువ్వు నీ బిడ్డ లైఫ్ సేవ్ అవుద్దని నువ్వు ఇస్తున్నావు, నీ బిడ్డ లైఫ్ని డేంజర్లో పడేసేట్టు ఇది ఉంది. రోజు తాగొద్దు అని నేను అవేర్నెస్ రేజ్ చేసినందుకు వీళ్ళ కోపం వచ్చి నాకు నోటీస్ పంపారు. నువ్వు అన్సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నావు, ప్రజల్ని ఏమార్చి అమ్ముకోవాలన్న వాళ్ళ ఐడియా మట్టుకు మారట్లా. ప్రజల్ని ఏమార్చి మనం బిజినెస్ చేసుకోవాలి అంతే. ఈఆర్జెడ్ఎల్ అనేది ఓఆర్ఎస్ఎల్ యొక్క న్యూ ఫామ్ అని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. దీని మీద ఫోకస్ పెట్టకుండా శివరంజనికి పబ్లిసిటీకి అంటే ఇష్టము, శివరంజనికి పోయేదేముంది, వాళ్ళ బ్రదరే లాయర్ అంట, ఒక రైట్ కాజ్ కోసం ఫైట్ చేస్తుంది పిల్లల కోసం. తనని నువ్వు ఎలాగైనా వెనక్కి లాగాలి, తనని నువ్వు ఎలాగైనా డిమారలైజ్ చేయాలి, తన గురించి అబద్ధాలు స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దీని గురించి పోస్ట్ చేసిన మిగతా అప్పుడు రావు, ఓన్లీ ఈ కంపెనీ గురించి పోస్ట్ చేసినప్పుడు మట్టుకు మెసేజెస్ వస్తాయి నాకు డిఎంలో, ఇన్స్టాలో. లైక్ వాళ్ళ దగ్గర నీకు ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, మంచాళ్ళని ఇండియాలో చంపేస్తారు. ఈ ఎంటైర్ ఫేజెస్ లో అది 8 ఏళ్ళు సాగింది. ఎక్కడన్నా మీకు ఒకదాన్నే ఉన్నాను అనిపించలేదు మీకు? లైక్ ఒకదాన్నే ఉన్నానని అనిపించింది, వెనకడుగు వేయాలని మటుకు ఎప్పుడు అనిపించలేదు. వీళ్ళ అడ్వర్టైజ్మెంట్లు ఏంటంటే మా మిల్క్ మిక్స్ తీసుకుంటే హైట్ వచ్చేస్తారంట. హైట్ జెనెటిక్స్ బట్టి ఉంటుంది, చక్కెర బదులు బెల్లం వాడి మేము షుగర్ వాడట్లేదు అంటారు. ఒకసారి మనం ఇంత పెద్ద యజ్ఞం చేపట్టినప్పుడు పొద్దున లేసేసరికి నా ఫోన్లో ఒక మెసేజ్ ఉంది, నా బిడ్డకి వాళ్ళ తండ్రి ఉన్నాడంటే నీ వల్లే శివరంజని అని. కొన్నేళ్ల తర్వాత ఎక్కడో వేరే దేశంలో వాళ్ళ హస్బెండ్ బతికితే నీ వల్ల బతికేడు అని నాకు మెసేజ్ పెట్టి. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. అండ్ ఆఫ్ కెమెరా ఇప్పుడే నేను ఎవరినైతే ఇంటర్వ్యూ చేయబోతున్నాను వాళ్ళకే చెప్తున్నాను నేను ఆవిడకి ఎంత పెద్ద ఫ్యాన్నో. ఫార్చునేట్లీ ఇక్కడ ఏమైనా సీక్రెట్ కెమెరాస్, హిడెన్ కెమెరాస్ ఉండే అంత క్యాప్చర్ అయితే బాగుండేది. ఆన్ కెమెరా మళ్ళీ చెప్తున్నాను మేడం, ఐఎమ్ లవింగ్ మై జాబ్ పర్టికులర్లీ దిస్ డే at this moment, ఎందుకంటే I got to meet you in person. డాక్టర్ శివరంజని గారు నమస్కారం. పీడియాట్రిషియన్, స్టార్ పీడియాట్రిషియన్ అనాలా లేకపోతే ఫైటర్ పీడియాట్రిషియన్ అనాలా ఏమో తెలియదు, కానీ బట్ నేను మీకు పేరు పెట్టుకున్నాను, ఒక ఆత్మీయ పేరు పెట్టుకున్నాను. మీ పేరు డాక్టర్ మిక్కిలినేని శివరంజని గారు కదా. నేను మిమ్మల్ని డాక్టర్ ఓపిక అని పిలుస్తుంటాను నేను. ఓపిక కరెక్ట్. మీరు మీ ప్రొఫెషన్లో మీరు ఇంత చేస్తున్న తర్వాత కూడా మీరు లైక్ ఇవాళ వచ్చిన న్యూస్ రేపు పొద్దున మర్చిపోయే ఈ రోజుల్లో కూడా యూఆర్ ఫైటింగ్ ఫర్ సంథింగ్ సిన్స్ 8 years. అండ్ దానికి ఆల్మోస్ట్ 9 ఇప్పుడు 9కి వచ్చేసింది. ఈ గ్యాప్లో నాకు దాని గురించి యాక్టివ్గా తెలిసి ఇప్పటి వరకు 9 yearsకి వచ్చేసింది. మేబీ ఐ హోప్ అది ఇక్కడికే ఆగిపోయి 10 years అనే మార్క్ టచ్ అవుద్దని అనుకుంటున్నాను. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ దానికి ఒక పెద్ద థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు హిట్ టీవీ ఫర్ టేకింగ్ మీ ఇన్ దిస్ జాబ్. ఐ గాట్ టు మీట్ డాక్టర్ శివరంజని గారు. నాకు ఈ మధ్య కాలంలో చాలా అర్థమైంది ఏంటంటే మేడం, ఆఖరికి కోవిడ్ కూడా ఒక కాన్స్పిరసీ అని చెప్పేసి, అది నిజమో కాదు నాకు తెలియదు, దాని వెనకాల చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. అలాంటిది పిల్లలకి మనుషులకి షుగర్ని ఇంజెక్ట్ చేయడం ఏదైతే ఉందో దాని వెనకాల కూడా పెద్ద ఫుడ్ ఫార్మా స్కామ్ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు, ఎందుకంటే చాలా స్టడీస్ అవి చూస్తూ చాలా ఉంది. నేను చాలా సేఫ్ గా అడుగుతున్నాను, బట్ వాటిని కుండబద్దలు చెప్పడానికి మీరే ఉన్నారు. ఓకే, అయితే నేను కూడా నా బ్యారియర్స్ కొంచెం స్ట్రెక్ చేస్తాను. సో ఇంత పెద్ద ఈక్వేషన్ లో మీ ఫైట్ అనేది ఎంత అని మీకు ఎప్పుడు అనిపించలేదా? బికాస్ లైక్ యూఆర్ వన్ అగెయిన్స్ట్ సమ్ lakhs of people. చాలా సార్లు అనిపించింది. నేనేం చెప్పేదానంటే ఒక పెద్ద మౌంటైన్ని ఢీకొంటున్నా, నేను ఒక చిన్న చీమని, కానీ నేను చెయ్యాలి. అది అవుతుందా లేదా నాకు తెలీదు, బట్ నేను చేయాలి. ఉంది కదా, కర్మణ్యేవాధికారశ్చ మా ఫలేషు కదాచన. నువ్వు చేసేది నువ్వు చెయ్యి, జరుగుతుందో లేదో నీకు తెలియదు. సో అంతే. ఇంత ఫైట్ చేస్తూ కూడా మీ మొహంలో ఆ ప్రసన్నత ఎలా ఉంది అది చెప్పండి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ హౌ డు యూ డిటాచ్
ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫైట్ అండ్ యువర్ ప్రొఫెషన్ అండ్ అదర్ హెడ్ ఎక్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు అసలు? నాకు తెలిసి నేను మీ అంత ఫైట్ చేస్తే నా బాడీ పైన తెలిసిపోతుందేమో, నా కళ్ళ కింద చారలు కానీ, లేకపోతే నేను ఎగ్జాస్ట్ అయిపోయానని చెప్పేసి చెప్పడం. లేదు లేదు, నా ఫేస్లో బాగానే కనపడుతుంది ఎగ్జాషన్, బట్ పీస్ ఆఫ్ మైండ్ అయితే ఎస్. ఎందుకంటే రోజు చివరిలో మన ఆత్మసాక్షి మనకు చెప్పుద్ది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని. నా ఆత్మసాక్షి నాకు నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని చెప్తుంది, అందుకనే నేను పీస్ఫుల్గా ఉండగలను. లైక్ వెన్ డిడ్ యూ యాక్చువల్లీ స్టార్ట్ ఫైటింగ్ అగెయిన్స్ట్ దిస్ లైక్ షుగర్ ఇంజెక్టింగ్ టు బేబీస్ అనేది అంశం పైన? అంటే అసలు ఫస్ట్ షుగర్ అనేది తర్వాత వచ్చింది. ఏదంటే ఈ మిల్క్ మిక్సెస్ తర్వాత ఈ గమ్మీసు ఇవి వచ్చినప్పుడు అసలు మెయిన్ స్టార్ట్ అయింది ఏంటంటే, మోషన్స్ అయినప్పుడు, డీహైడ్రేట్ అయినప్పుడు మనం ఓఆర్ఎస్ అనేది ఇవ్వాలి. అది ప్రాణాలు కాపాడుతుంది. ముఖ్యంగా 5 ఏళ్ళ పిల్లల్లో 100 మంది చనిపోతే 13 మంది మోషన్స్ వల్లే చచ్చిపోతారు మన దేశంలో. ఈ మధ్య మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లో 6 అని ఇచ్చారు. బట్ నేను మొదలుపెట్టినప్పుడు ఆల్మోస్ట్ 13 to 20, అంటే 100 మంది చనిపోతుంటే మోషన్స్ వల్ల ఇంతమంది చనిపోతున్నారు. వాళ్ళకి లైఫ్ సేవింగ్ ఏంటి? ఓఆర్ఎస్. ఏ ఓఆర్ఎస్? WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్. ఓఆర్ఎస్ అంటే ఏంటి? ఒక మందు. ఎప్పుడు ఇవ్వాలి? ఓన్లీ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు. అంటే లూజ్ మోషన్స్ కానీ, వామిటింగ్ కానీ, బాగా ఎండలో మనం అలసిపోయినా కానీ, బాగా ఎక్కువసేపు స్పోర్ట్స్ చాలా ఎక్కువసేపు గంట పైన 75 నిమిషాల పైన ఆడినా కానీ, ఆర్ మనకు బాగా జ్వరాలు ఉండి ఏం తింటలేదనుకో ఆ టైంలో కానీ మనం తీసుకోవాలి. ఎప్పుడు ఇవ్వకూడదు? రోజు వాడేది కాదు. ఓకే, కిడ్నీ జబ్బు ఉంటే అది మీరు డాక్టర్ అడ్వైస్ బట్టే పోవాలి. బాగా డీహైడ్రేట్ అయిపోయి 12 గంటలు యూరిన్ వెళ్ళకపోయినా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, ఓఆర్ఎస్ కాదు. ఓకే, కంటిన్యూగా వామిటింగ్ అసలు ఆగట్లేదు, అప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇలా కొన్ని ఉన్నాయి మనకి. రోజు ఇవ్వచ్చా అంటే నో. ఓకే, సో మాకేం నేర్చుకున్నాం మనం పీడియాట్రిక్స్లో? మనం ఓఆర్ఎస్ ఇస్తే లైఫ్ సేవ్ చేయగలం. ఎందుకంటే డీహైడ్రేషన్ అయితే మన శరీరంలో అవయవాలన్నీ ఫెయిల్ అవుతాయి, కిడ్నీస్తో సహా చనిపోతాం. కాబట్టి మనం ఓఆర్ఎస్ ఇస్తే మన శరీరంలో లవణాలు, నీరు నిండుద్ది, చక్కగా బిడ్డ బతుకుతాడు సేఫ్గా అని. కానీ ఇక్కడ మేమేం చూసాము? అదే నేర్పించాము పేరెంట్స్కి, కానీ ఆ బిడ్డలు ఇంప్రూవ్ అవటానికి బదులు వాళ్ళు మేము ఓఆర్ఎస్ ఇచ్చామనే చెప్పారు మాతో, కానీ బిడ్డలు ఇంప్రూవ్ అవటానికి బదులు హాస్పిటల్లో చేర్చాల్సిన పరిస్థితి. అంటే సివియర్ డీహైడ్రేషన్. నేను సిటీలో ఉన్నా కాబట్టి ఆ పేరెంట్స్ తొందరగా వస్తారు కాబట్టి వాళ్ళు ఎలాగోలా బతుకుతారు. ఊళ్ళల్లో సంగతి ఏంటి? ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చింది. ఓకే, అయినా ఈ బిడ్డలైనా ఎందుకు సఫర్ అవ్వాలి? ఐసీయూల వరకు ఎందుకు వెళ్ళాలి? షుగర్ జబ్బులు ఉన్న పిల్లలకి ఇలాంటివి షుగర్ జబ్బులున్న పిల్లలకి రాంగ్ ఎక్కువ చక్కెర ఉన్న పానీయాలు ఇస్తే వాళ్ళు షుగర్ పెరిగిపోయి కోమాలోకి వెళ్తారు. ఓకే, సో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం ఓఆర్ఎస్ఏ ఇమ్మన్నాము, మనం ఇంక వేరే ఏమి ఇమ్మనలేదు. వీళ్ళు ఓఆర్ఎస్ఏ ఇస్తున్నాము అంటున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? అండ్ మీరు ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ అనేది మీరు చదువుకున్నారు. ఓఆర్ఎస్ ఇవ్వాలనే చదువుకున్నాం. ఓకే, కానీ వీళ్ళు ఓఆర్ఎస్ ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ బిడ్డలు సిక్ అవుతున్నారు. ఏమి ఇస్తున్నారమ్మా అంటే ఫస్ట్ బిగినింగ్లో ఇది ఒక్కటే ఉంది. ఇది చూపించారు. నాకు తెలియకుండా నేను అవి ఎన్ని తాగానో నాకు ఇప్పుడు మీకే తెలియదు. ఓకే, ఇదేంటి? సిక్ బిడ్డకి నువ్వు నీ బిడ్డ లైఫ్ సేవ్ అవుద్దని నువ్వు ఇస్తున్నావు, నీ బిడ్డ లైఫ్ని డేంజర్లో పడేసేట్టు ఇది ఉంది. కానీ పేరు మట్టుకు ఓఆర్ఎస్ ఎక్స్ట్రా అక్షరం. దీన్ని ఓఆర్ఎస్ అంటే 20 సంవత్సరాలుగా ఇదే ఓఆర్ఎస్ ప్రజలకి అయిపోయింది. ఎంత అయిపోయిందంటే శివరంజని ఇది తాగొద్దు అంటే ఓఆర్ఎస్ తాగొద్దు అంటుంది అనుకుంటున్నారు.
నేను ఓఆర్ఎస్ తాగొద్దు అంటల్లా. ఓఆర్ఎస్ పేరుతో అమ్ముతున్న దీన్ని తాగద్దు. ఓఆర్ఎస్ పేరుతో పెట్టుకుని అమ్ముకున్న దీన్ని తాగొద్దు అని మెయిన్. ఎందుకంటే ఇందులో ఓఆర్ఎస్ లో ఉండాల్సిన దానికంటే 10 రెట్లు చక్కెర ఉంది. ఆ చక్కెర వల్ల ఏమవుతాయి, మోషన్స్, డీహైడ్రేషన్ ఇంకా వర్స్ట్ అయిపోతాయి. వర్స్ట్ అవుతాయి కాబట్టి ఇది డేంజర్లో పడేస్తా ఉందన్నమాట. అది నోటీస్ చేసి అప్పుడు ఇంకా పేరెంట్స్తో మాట్లాడటం మొదలుపెట్టి సోషల్ మీడియాలో అవేర్నెస్ రేస్ చేసి అథారిటీస్కి, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్కి రాసి ఇంకా పని అవ్వకపోతే లీగల్గా కోర్టులో కేసు పెట్టి ఇంకా హాస్పిటల్స్కి, ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్కి రీచ్ అవ్వటము, ఇంకా ఎవిడెన్స్ అంటే వీడియోస్, వీళ్ళు ఓఆర్ఎస్ అని అడిగితే ఇదిగో ఇది ఇవ్వటం, ఈ ఓఆర్ఎస్ ఎల్లు ఇవి. ఆర్ రేర్గా రెబలాన్స్ విత్ ఓఆర్ఎస్ అనేది కూడా ఇచ్చేవాళ్ళు. ఓకే, రేర్గా. బట్ మెయిన్ ఇదే ప్రాబ్లం క్రియేట్ చేసింది అయితే ఇదే మెయిన్. నా దగ్గర పేరెంట్స్ లెటర్స్ ఉన్నాయి, పీడియాట్రిషియన్స్ షేర్ చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి. అన్నిట్లో కల్ప్రిట్ ఓఆర్ఎస్ ఎల్ఏ ఇదే, ఈ కంపెనీ వాళ్ళయే ఇవే. ఓకే, సో అందుకే అంత గట్టిగా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది లైఫ్ అండ్ డెత్ చిల్డ్రన్కి. ఇప్పుడు దీనివల్ల బోల్డ్ అంత అవేర్నెస్ వచ్చింది. ఓన్లీ థింగ్ ఇస్ చాలామంది ఓఆర్ఎస్ వద్దు అని అనుకుంటున్నారు. ఓఆర్ఎస్ వద్దు కాదు, అవసరమైనప్పుడు ఇవ్వండి, రోజు తాగొద్దు. ఓకే, కరెక్ట్ ఓఆర్ఎస్ ఇవ్వండి, అంటే WHO రికమెండెడ్ ఫార్ములా ఇవ్వండి, అవసరమైనప్పుడే ఇవ్వండి. అండ్ ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని ఓఆర్ఎస్ కానివి అమ్ముతున్నారు చూసారా, అవి ఇవ్వద్దు. కానీ ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ అనే పేరు పెట్టకూడదని ఆర్డర్ అయితే మనం తెప్పించగలిగాం. ఇప్పుడు ఇవి లేవు. అవును. కానీ ఈ కంపెనీ ఇప్పుడు ఇది చూడండి మా, ఇది చూడండి. ఓకే, నేను జస్ట్ ఇలా పెడతాను, మీరు రెండిటికి మార్పానా చెప్పగలరా? లేదు మేడం. లేదు కదా. సో ఈ మిగిలిన 180 కోట్ల స్టాక్కి ఈ స్టిక్కర్ పెట్టి అమ్ముతున్నారు. మిగిలిన 180 కోట్ల స్టాక్ ఇది రూల్ ప్రకారం అలౌడ్, గవర్నమెంటే పర్మిట్ చేస్తుంది. నేను మాట్లాడేది ఇది అలౌడ్. ఇప్పుడు ఇలా స్టిక్కర్ పెట్టి అమ్మటం. ఓకే, కానీ నా పాయింట్ లా గురించి కాదు, ఎథిక్స్ గురించి. ఇన్నేళ్ళు ఓఆర్ఎస్ అని చెప్పి ప్రజల్ని మీరు మోసం చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలో అయ్యేళ్ళు, న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఓకే ఇది ఓఆర్ఎస్ కాదు అని తెలుస్తుంది. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మెడికల్ షాప్ వాళ్ళు ఇదిగో ఇదే ఓఆర్ఎస్ పేరు మార్చారని ఇస్తే ఈజీగా తీసుకుంటారు. అండ్ తిరిగి ప్రశ్నించేంత ఓపిక కూడా ఎవరికి ఉండదు మేడం. ఎందుకంటే డాక్టరే ప్రిస్క్రైబ్ చేశారు కదా అనే ఉద్దేశంతో, అది వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు కరెక్ట్ మెడిసిన్స్ ఇస్తారు అనే ఉద్దేశంతో తీసుకొని తాగడమే తెలుసు, తీసుకుంటారు. సో ఇప్పుడు ఓఆర్ఎస్ అని అడిగారు, మెడికల్ షాప్కి వెళ్ళారు, అతను ఇది ఇచ్చాడు అనుకోండి, ఇది ఏం లేదమ్మా ఇది ఓఆర్ఎస్ఎల్ కొత్త పేరు అంతే అంటే చూడటానికి సేమ్గా ఉంది కదా అని తీసేసుకుంటారు. ఇప్పుడు నా ఫైట్ అదే, మీరు మొత్తం రీబ్రాండ్ చేయాలి. ఎందుకు దీనిలాగా ఎగ్జాక్ట్ ఉండేట్టు రీబ్రాండ్ చేశారు, కొంచెం పేరు మార్చి, సో దట్ బ్రాండ్ అనేది ఇంకా అలాగే ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి అదే మైండ్ లో ఎగ్జాక్ట్లీ ప్రజల్ని ఏ మార్చి అమ్ముకోవాలన్న వాళ్ళ ఐడియా మట్టుకు మారట్లా. ప్రజల్ని ఏ మార్చి మనం బిజినెస్ చేసుకోవాలి అంతే, ఏమైనా పర్వాలా పిల్లలకి. ఏ మార్చడం కూడా కాదండి, ఇంకా మొహం మీదే చెప్పారు. ఇన్ఫాక్ట్ మీరు ఏదైతే వాన్ అని చెప్పేసి మీరు ఏదైతే లైక్ ఆ వర్డిక్ట్ని మీరు అందరితో షేర్ చేసుకున్నారు సోషల్ మీడియాలో, ఐ వాస్ వెరీ హ్యాపీ. నేను మీకు ఇందాకే చెప్పాను. ఆ తర్వాత ఫైన్, ఎక్కడో అంటే 8 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం అనేది ఒక అంటే ఒక్కరు స్టార్ట్ చేసి ఒక్కరే ఫైట్ చేసి ఓపికతో పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టేసి కూడా అండ్ లీగల్గా ప్రొసీడ్ అయ్యి చేసిన వాళ్ళకి ఒక రిజల్ట్ వచ్చిన చాలా హ్యాపీ ఫీల్ అయింది. బట్ అట్ ద సేమ్ టైం అది జరిగిన 1-2 డేస్కే మరి ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేసింది ఏం కావాలి, పేరు మార్చేసి అమ్మేయండి, ఏం కాదు తాగుతారు అనే ఆ నిర్లక్ష్య ధోరణి చూశారు. నాకు మరి అదే చాలా రగిలిపోయాను, ఎంత కష్టం ఉంటుంది, చాలా రగిలిపోయాను. మరి 70%కి తెలియదు కదా, ఇది వాళ్ళు ఏమిస్తే అది తీసుకుంటారు. అది చాలదన్నట్టు గవర్నమెంట్ అయితే అమ్ముకోటానికి పర్మిషన్ ఇచ్చింది, కానీ దీన్ని అడ్వర్టైజ్మెంట్ చేయటానికి పర్మిషన్ ఇవ్వలేదు గవర్నమెంట్.
ఇప్పుడు వాళ్ళు ఎలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారంటే ERZL అనేది ORSL యొక్క న్యూ ఫామ్ అని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అది గవర్నమెంట్ రూల్కి వ్యతిరేకం, ఆర్డర్కి వ్యతిరేకం, హైకోర్టు ఆర్డర్కి వ్యతిరేకం. ఎందుకంటే ఇది ఇంకెక్కడ వాడటానికి వీల్లేదు, వాళ్ళు వాడుతున్నారు. ERZL ఇస్ ద న్యూ ఫార్మ్ ఆఫ్ ORSL అని అడ్వర్టైజ్మెంట్స్. మొన్న కూడా రంజాన్ టైంలో బోల్డ్ అని అడ్వర్టైజ్మెంట్లు తాగమని. ఓకే, సో ఇది చాలదన్నట్టు సేమ్ ERZLఏ ఈ స్టిక్కర్ లాంటిదే. మళ్ళా ఇదేమో స్టిక్కర్ అంటించిన ERZL, స్టిక్కర్ అంటించిన ERZL కొత్తది తెచ్చారు. అంటే ఇంతకు ముందున్న ORSLలో కంటే 87% తక్కువ చక్కెర. ఇందులో సుక్రలోజ్ అనేది వాడుతున్నారు వాళ్ళు. సుక్రలోజ్ అనేది ఆర్టిఫిషియల్ స్వీటనర్ అన్నమాట. అంటే క్యాలరీస్ మనకి రావు. ఓకే, షుగర్లో ఉన్న క్యాలరీస్ ఉండవు. ఇది 2 ఏళ్ళలో పిల్లలకి ఇవ్వకూడదు. ఆ పైన కూడా రోజు ఇవ్వద్దమ్మా, ఎప్పుడన్నా మేబీ మీ ఇష్టము. రోజు ఇస్తే కనుక మనకి పేగులో మంచి బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవ్వటం వల్ల, డిస్టర్బ్ అవ్వటం వల్ల, అండ్ పేగు నుంచి కొంత సుక్రలోజ్ లీక్ అవ్వటం వల్ల షుగర్ జబ్బు అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. తద్వారా హార్ట్ అటాక్ లాంటి రిస్కులు కూడా ఉంటాయి. పదే పదే రోజు తాగొద్దు, పదే పదే రోజు ఎక్కువ ప్యాకెట్లు తాగొద్దు, రోజు తాగొద్దు అని నేను అవేర్నెస్ రేజ్ చేసినందుకు వీళ్ళ కోపం వచ్చి నాకు నోటీస్ పంపారు. నువ్వు అన్సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నావు, నీకు కమర్షియల్ ఇంట్రెస్ట్ అంట, నాకు డబ్బులు వస్తున్నాయంట ఇలాంటివి చేయటం వల్ల, వ్యూస్ కోసం చేస్తున్నా అంట. సరే పోనీ వీళ్ళు అన్నారనుకోండి, నేను IAP ప్రెసిడెంట్ గారికి రాశాను, ఎప్పటి నుంచో రాస్తున్నాను, వీళ్ళకి ఎవరు నా మాట వినలేదు, చివరికి ఒంటరిగానే పోరాటం చేశాను. ఈసారి కూడా రాసా, మేడం ఇవి వాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. సో మళ్ళా సేమ్ ఇప్పుడు వరకు జరిగిన మోసం ఏదో మేబీ 30% తగ్గుద్దేమో, మిగతా వాళ్ళందరికీ మళ్ళీ ఇదే జరగచ్చు మోసం. సో మీరు ఖచ్చితంగా ఈ కంపెనీ వాళ్ళని గట్టిగా చెప్పాలి. ఎందుకంటే నేను ఒక్కదాన్ని, IAP అంటే 50,000 మంది ఉన్న ఆర్గనైజేషన్ పీడియాట్రిషియన్స్. మీరు చెప్తే కనుక అట్లీస్ట్ 50 మందిలో ఏ ఒక్కరికి అభ్యంతరం లేదు. చెప్తా, రీబ్రాండింగ్ చేయమని అడగండి, అండ్ డైలీ హైడ్రేషన్ డ్రింక్స్ అని మార్కెట్ చేయొద్దని చెప్పండి అని రిక్వెస్ట్ చేశాం. అందులో చాలామంది నాకే సపోర్ట్ ఉన్నారు. అంటే ఇది మీరు ఖచ్చితంగా రీబ్రాండ్ చేయండి. ఓకే, ఎలా రీబ్రాండ్ చేయాలంటే దీనిలాగా ఉండకూడదు, ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని. కానీ IAP ప్రెసిడెంట్ ఆమె కొంతమంది కాటరీ ఉంటారు కదా, వాళ్ళు మట్టుకు అసలు దీని మీద ఫోకస్ పెట్టకుండా శివరంజనికి పబ్లిసిటీకి అంటే ఇష్టము, శివరంజనికి పోయేదేముంది, వాళ్ళ బ్రదరే లాయర్ అంట. అసలు నా కేసు చూస్తుందే నా బ్రదర్ కాదు ఫస్ట్. రెండవది ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియాది విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం కేసెస్ కూడా చూస్తున్నారు. మన పిటిషన్ ఇంప్లీడ్ అయిన వాళ్ళు కూడా వేరే లాయర్స్. ఓకే, అందరూ ప్రోబోనో ఎందుకు చేస్తున్నారంటే ఫ్రీగా, ఇది సోషల్ కాజ్ కాబట్టి. ఓకే, మూడోది ఏం చెప్తున్నారు, ఎప్పుడు IAPని రీచ్ అవ్వలేదు, ఇప్పుడు కెన్యూ వాళ్ళు నోటీస్ పంపేసరికి IAPని అడుక్కుంటుందంట హెల్ప్ చేయమని. అది వాళ్ళ కలగానే ఉంటుంది. నేను ఎప్పుడు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే న్యాయము, సైన్సు, మెడిసిన్, పబ్లిక్ హెల్త్ నా సైడ్ ఉన్నాయి. వాళ్ళు కేసు పెట్టినా నేనే గెలుస్తా. కానీ నాకు పబ్లిక్ సపోర్ట్ అవసరం పడవచ్చు, అందుకని నేను పబ్లిక్ సపోర్ట్ని అడుగుతున్నాను. అది మట్టుకు అడుగుతా నేను వీళ్ళని. అండ్ కెన్యూ వాళ్ళు నాకు నోటీస్ పంపటమే కాకుండా పబ్లిక్ నోటీస్లో ఏం పెట్టారంటే మా ప్రోడక్ట్స్, మా సైంటిఫిక్ ప్రోడక్ట్స్ అంటే ఇవి IAP కాన్ఫరెన్స్ పెడికాన్లో కూడా మేము ప్రజెంట్ చేసామని పెట్టారు. మీరు కాన్ఫరెన్స్కి డబ్బులు ఇచ్చి మీ స్టాల్ పెట్టుకున్నంత మాత్రాన అది సైంటిఫిక్ వ్యాలిడిటీ అవ్వదు. సో నేనేం అడిగాను వాళ్ళని, నాకు నోటీస్ పంపాక మీరు నాకు పంపిన నోటీస్ని కండెమ్ చేయండి. ఎందుకంటే రేపు కంపెనీల వాళ్ళు భయపడాలి, పబ్లిక్ హెల్త్ గురించి అడ్వకేట్ చేసే వాళ్ళని అణిగదొక్కేయాలన్న వాళ్ళ ధోరణి మనము
ముందుకు వెళ్ళనివ్వకూడదు. అందుకని నోటీస్ కండెమ్ చేయమన్నా. ఐఏపీ నుంచి ఏదో నాకు సపోర్ట్ వచ్చేస్తుంది, సపోర్ట్ కావాలి అని కాదు. ఓకే, అది వాళ్ళ కళ అంతే. 2, పబ్లిక్ నోటీస్లో అలా అనొచ్చా? సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మేము ప్రజెంట్ చేసాము ఐఏపీలో అన్నది తప్పు. అసలు అలా చెప్పింది ఐఏపీ వెమ్మటే కండెమ్ చేయాలి. అది అడిగాను. అండ్ 3వది ఇది రీబ్రాండింగ్ చేయించండి అని అడిగా. 4వది దీన్ని డైలీ హైడ్రేషన్ డ్రింక్గా ప్రమోట్ చేయించొద్దు అన్న. వీళ్ళు ఏం చేశారు, ఈ ప్రెసిడెంట్ ఆమె ఫామ్ చేసిన కమిటీ ఒక పొజిషన్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏం చేశారు, WHO రికమెండెడ్ ఫార్ములా డయేరియా కరెక్ట్, వేరే ఏమి ఇవ్వకూడదు అని. ఇది వాళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటి, ఎప్పటి నుంచో ఉంది. 2వది ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ గురించి ఒక పొజిషన్ స్టేట్మెంట్ రిలీజ్ చేసి జ్వరాలప్పుడు అలసిపోయినప్పుడు తాగొచ్చు, అండ్ ఓన్లీ సుక్రలోజ్ గురించి మాట్లాడారు. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ ఆస్పార్టేమ్ ఉంది, సుక్రలోజ్ ఉన్నాయి, స్టివియా ఉంది, మాంక్ ఫ్రూట్ స్వీటనర్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓకే, సో ఐ మీన్ నాన్ క్యాలోరిక్ స్వీటనర్స్, సారీ. ఓకే, కానీ వాళ్ళు ఓన్లీ సుక్రలోజ్ గురించి మాట్లాడారు. అండ్ మీరు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చదవండి, కెన్వియాల్ పబ్లిక్ స్టేట్మెంట్ చదవండి, అండ్ నాకు పంపిన నోటీస్ చదవండి. అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి మీకు. ఓకే, అంటే ఏంటి, కంపెనీ వాళ్ళు చెప్పినట్టు అందులో వచ్చింది అంతే. సుక్రలోజ్ గురించే మాట్లాడారు. రేపు కంపెనీ వాళ్ళు ఏమన్నొచ్చు, ఇదిగో ఈవెన్ ఐఏపీ కూడా సుక్రలోజ్ డ్రింక్స్ సైంటిఫిక్ అంటుంది, నువ్వేమో రోజు తాగొద్దని చెప్తున్నావు అంటారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, కెనాడియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, చిలీ అనే కంట్రీ పీడియాట్రిక్స్, WHO 2023 కండిషనల్ రికమెండేషన్ అన్నీ ఉన్నాయి. మీరు రోజు అదే పనిగా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ తీసుకోవటం మంచిది కాదు, ఇంకా దీని గురించి స్టడీస్ జరగాల్సి ఉంది అని క్లియర్గా చెప్తున్నారు. సో వీళ్ళు ఇలాగిచ్చారు. అంటే శివరంజనిని ఏమో ఒక రైట్ కాజ్ కోసం ఫైట్ చేస్తుంది పిల్లల కోసం, తనని నువ్వు ఎలాగైనా వెనక్కి లాగాలి, తనని నువ్వు ఎలాగైనా డిమారలైజ్ చేయాలి, తన గురించి అబద్ధాలు స్ప్రెడ్ చేయాలి. అంటే వాళ్ళు ఎంత డంబ్ అంటే, సోషల్ మీడియాలో డబ్బులు ఎలా వస్తాయి, నాకు క్లోజ్ టు 1 million ఫాలోవర్స్ ఉన్నారంట, అందుకని నాకు ఎకనామికల్గా చాలా గ్రేట్ అంట. వాళ్ళకి తెలీదా, వాళ్ళకంటే అంత డంబ్ వాళ్ళు. ఎంత మూర్ఖులు అంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎలా వస్తాయి డబ్బులు, నేనైనా ఎండార్స్మెంట్స్ చేస్తే, బ్రాండ్ ప్రమోషన్స్ నేను చేస్తానా, చచ్చినా చేయను. ఇప్పుడు వరకు ఎప్పుడన్నా మీరు ఒక్కటన్నా చూసారా? చేసేవాళ్ళు ఇంకా డాక్టర్స్ మీరు చెయ్యొద్దు అని చెప్పి మాన్పించా. మిల్క్ మిక్సెస్, గమ్మీస్ బోల్డంత మంది డాక్టర్స్ చేస్తుంటే వాళ్ళ గురించి మాట్లాడి చివరికి వాళ్ళు నాకు ఫోన్ చేసి మ్యామ్ మేము ఇంకా చెయ్యము అని యాడ్ చేశాను. ఇన్ఫాక్ట్ మీరు అది ఫేస్ టు ఫేస్ కూడా ఒక మనిషి మీరు చెప్పగలరు, కాకపోతే రీచ్ కోసం అని చెప్పేసి ఒక సోషల్ మీడియాని మాత్రమే వాడుతున్నారు, కానీ అది ఎక్కడ కూడా బ్రాండ్ ప్రమోషన్, రీచ్ కోసం, యూజింగ్ ది టెక్నాలజీ ఎవల్యూషన్. ఎస్, అవేర్నెస్ కోసం. ఎక్కడన్నా నేను ఏ క్లినిక్లో ఉన్నానో కూడా తెలియదు వాళ్ళకి. సోషల్ మీడియాలో నా ఫోన్ నెంబర్ ఉండదు, నా క్లినిక్ డీటెయిల్స్ ఉండవు. ఎన్నోసార్లు పేరెంట్స్ నా రూమ్కి వచ్చి, ఓ మీరు ఆ డాక్టరా, ఓఆర్ఎస్ గురించి ఫైట్ చేస్తుందని అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అంత జాగ్రత్తగా నేను నా క్లినిక్ ఏమీ సంబంధం లేదు, ఓన్లీ అవేర్నెస్ అన్నట్టు నేను పెట్టుకుంటే. నా యూట్యూబ్ ఛానల్ చూడండి, ఇట్స్ సోషల్ ఛానల్. సోషల్ ఛానల్ అంటే మీకు తెలుసు కదా, అందులో ఏం కమర్షియల్ ఉండదు, యూ డోంట్ గెట్ యాడ్స్, యూ కాంట్ మానిటైజ్ ఇట్. దాన్ని సంపాదించుకుంటున్నా అంట సోషల్ మీడియాలో ఉండటం వల్ల. అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియకుండా. అసలు పాయింట్ ఏంటి, నువ్వు ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ని వీళ్ళు మిస్యూజ్ అవ్వకుండా, అంటే ఓఆర్ఎస్గా వీళ్ళు అమ్మకుండా మీరు ఒక డెసిషన్ తీసుకుని గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మెడికల్ షాప్స్లో ఓన్లీ ఓఆర్ఎస్ అమ్మండి, ఈ ఎలక్ట్రోలైట్ ఎనర్జీ డ్రింక్స్ అమ్మొద్దు అని. అలాగే ఇలా మిస్ బ్రాండింగ్, కన్ఫ్యూజింగ్ బ్రాండింగ్స్ని అలౌ చేయొద్దు, మార్చమని చెప్పండి. ఈ పాయింట్స్ మీద ఫోకస్ చేయకుండా మీరు శివరంజని క్యారెక్టర్ మెలైన్ చేయటానికి, శివరంజనిని తక్కువగా చూపించటానికి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు, పిచ్చి పిచ్చి ఫార్వర్డ్స్ చేయటం వాళ్ళ చిన్నతనం తప్ప నా వాల్యూ ఏం తగ్గదు.
దాని వెనకాల కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఉంది మేడం. డౌట్ లేదు, కనపడుతుంది కదా. ఆబ్వియస్లీ. సో లైక్ మీ సైడ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని ట్యాకిల్ చేయడానికి వాళ్ళు శాయశక్తిలా ప్రయత్నిస్తారని అదే జరుగుతుంది. అండ్ ఇంకో విషయం మేడం, చిన్నప్పుడు నాకు కూడా, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు వేరే సీనియర్ ఐఏపీఎన్స్ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, క్లియర్ గా చెప్తున్నారు మీరు చేస్తుంది తప్పు అని. బట్ ఆ గ్రూప్ కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారు ఏదో చేసి మొత్తానికి. స్టే ఏం లేదు ఇంకా అదంతా అయిపోయింది. ఆ స్టే తర్వాత ఢిల్లీ హైకోర్టు దాన్ని క్యాన్సిల్ చేయడం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏ కంపెనీ వారస్ అనే వర్డ్ వాడకూడదు. బట్ ఏం చేస్తారు, లోకల్గా షాప్లో ఇదే వారస్ అని ఇస్తే తీసేసుకుంటారు, ఎందుకంటే సేమ్ లుక్. సో ఇదంతా కొన్ని అపోలో ఫార్మసీస్లో ఇప్పుడు ఇది కూడా వారస్ అని ఇస్తున్నారు. అండ్ వీటికి పెద్ద పెద్ద స్టార్స్ కూడా బ్రాండింగ్ చేస్తున్నారు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఈ వీటిలోనే ఒకటి ఉంది, ఏమో మరి దేనికి ఎవరు చేస్తున్నారు. నేను మీకు దాని గురించి కూడా యా, అంటే ఓఆర్ఎస్ అంటే ఏంటంటే మెయిన్ మేము ప్రిఫర్ చేసేది ఈ ప్యాకెట్స్. దీని గురించి అడగబోతున్నాను. ద లెజిట్ ఆ గ్రీన్ కలర్ ఏదైతే సాషే ఉంటుంది నా చిన్నప్పుడు నుంచి చూసేవాడిని. యా, ఇది లెజిట్. ఈ కూడా WHO రికమెండెడ్ ఫార్ములా అని ఉంటే లెజిట్ అంటే కరెక్ట్ ఓఆర్ఎస్ అని దీని మీద కూడా రాసి ఉంటది మీకు, WHO రికమెండెడ్. అండ్ ఇదిగో ఇక్కడ ఉంటుంది WHO రికమెండెడ్ ఫార్ములా, ఇదిగో ఇక్కడ ఉంది WHO రికమెండెడ్ ఫార్ములా. ఓన్లీ థింగ్ ఈజ్ ఇవన్నీ 20.5 గ్రామ్ ప్యాకెట్లు. సో లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకుని 24 గంటల వరకు వాడుకోవచ్చు. ఇది 4.4 గ్రాముల ప్యాకెట్ 200 మిల్లీ నీళ్ళల్లో కలపాలి. బట్ ఈ కంపెనీ వాళ్ళది 20.5 ఉంది, అది లీటర్ నీళ్ళల్లో కలిపి పెట్టుకోవాలి, అవసరమైనప్పుడు వాడుకోవాలి. మనకి అందుబాటులో లేకపోతే ఒక చిటికెడు ఉప్పు, అసలు ఇవన్నీ లేని రోజుల్లో చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర, 200 మిల్లీ నీళ్ళల్లో కానీ 1/2 టీ స్పూన్ ఉప్పు, 6 టీ స్పూన్ చక్కెర లీటర్ నీళ్ళల్లో కానీ కలిపి పెట్టుకోవచ్చు. బట్ దాని మీద కరెక్ట్ పకడ్బందీ ఫార్ములా బెటర్. ఇప్పుడు ఈ టెట్రా ప్యాక్స్ కూడా వచ్చినాయి. ఓకే, దీని మీద కూడా WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటుంది. ఓకే, దీని మీద కూడా WHO రికమెండెడ్ ఫార్ములా అని ఉంటుంది. నాకు కంపెనీతో నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఈ ORSL కంపెనీలో కూడా WHO రికమెండెడ్ ఫార్ములా ఉంది. దాని గురించి నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు ఇప్పుడు వరకు. ఓకే, WHO రికమెండెడ్ ఫార్ములా. ఓకే, సో కానీ టెట్రా ప్యాక్స్ బెటరా ఈ బెటరా అంటే ఇవే బెటర్, చీప్ అండ్ బెస్ట్. అండ్ టెట్రా ప్యాక్స్లో కూడా ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే ఇందులో సుక్రలోజ్ అనేది ఇందులో కూడా ఉంది. మిగతాయి నేను ఇంకా ల్యాబ్ టెస్ట్కి పంపించలేదు, బట్ నేను పంపిన ల్యాబ్లో ఒక దాంట్లో ఇందులో సుక్రలోజ్ అనేది ఉందని ఉంది. సో సుక్రలోజ్ వాడచ్చు, డ్రగ్ కంపెనీ CDSCO రూల్స్ ప్రకారం వాడచ్చు, వాళ్ళ రూల్స్ ప్రకారం. కానీ రోజు తాగితే మంచిది కాదు. సో అండ్ మోర్ ఓవర్ March 1 నుంచి రూల్ ఏంటంటే సుక్రలోజ్ నువ్వు వాడుతుంటే లేబుల్ మీద క్లియర్గా మెన్షన్ చేయాలి. మరి ఇంకా మెన్షన్ చేయటం వీళ్ళు మొదలు పెట్టలేదు. సో నేను పంపిన ల్యాబ్ రిపోర్ట్ అయినా తప్పు అవ్వాలి, లేదా వీళ్ళు సుక్రలోజ్ ఉంది అని కొత్తగా వచ్చే స్టాక్లో అయినా మరి నేమ్ మెన్షన్ చేస్తారేమో, నాకు తెలీదు. ల్యాబ్ రిపోర్ట్స్ ట్యాంపర్ చేసే అవకాశం ఉంటుందా? లైక్ ఇస్ దట్ పాసిబుల్? ఎందుకంటే అది ఏదైతే ల్యాబ్ నుంచి వస్తాయో, మనం కంపెనీది పంపేమని చెప్పలేదు, ఇది ఒక బాటిల్లో వేసి పంపాము. అందులో క్లియర్ గా సుక్రలోజ్ ఉందని రిజల్ట్ వచ్చింది. ఆస్పార్టమ్ లేదు, స్టీవియా లేదు, సుక్రలోజ్ మటుకు డెఫినెట్ గా ఉంది అని వచ్చింది. బట్ అది మనం పంపిన ల్యాబ్ లో. సో అది కరెక్టా కాదా అనేది ఇంకా మనం మళ్ళీ పంపలేదు. సో ఐఎమ్ నాట్ ష్యూర్. సో బట్ ఐ కెన్ సే ఇఫ్ ఇట్ ఈస్ దేర్ దే షుడ్ డిక్లేర్. ఇప్పుడు లేటెస్ట్ రూల్ ప్రకారం, లేటెస్ట్ డ్రగ్ కంట్రోలర్ రూల్ ప్రకారం ఎందులో అయినా ఉంటే ఏ ఎక్సిపియంట్ అయినా, అంటే మెయిన్ మెడిసిన్ కాకుండా నువ్వు ఎక్స్ట్రా యాడ్ చేసేవి ఏవైనా నువ్వు మెన్షన్ చేయాలి. ఇదివరకు మెన్షన్ చేయాలనే రూల్ లేదు, ఇప్పుడు మెన్షన్ చేయాలనే రూల్ వచ్చింది. సో న్యాయంగా మెన్షన్ చేయాలి. ఏదేమైనా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈవెన్ మంచి ORS, WHO ఫార్ములా ORS అయినా రోజు తాగేది కాదు. ఇన్ఫాక్ట్ ఏది కూడా ఏది మంచిది కాదు, మంచిది కాదు. అవసరమైనప్పుడే తీసుకోవాలి.
ప్లస్ కంటిన్యూగా వామిటింగ్, అస్సలు యూరిన్ వెళ్ళ 12 గంటలైనా, ఆర్ కిడ్నీ జబ్బు ఉన్నా మీరు హాస్పిటల్కి వెళ్ళండి తప్ప డైరెక్ట్గా ఇవి తాగొద్దు, ఓఆర్ఎస్ కూడా. ఇప్పుడు మీరు నాకు యాపిల్ తీసుకొచ్చారు, స్వీట్లు అవి వద్దు యాపిల్ తెస్తా అన్నారు. మీ దగ్గరికి స్వీట్స్ మళ్ళీ షుగర్ కంటెంట్ ఏది తీసుకొచ్చినట్టు పాపం చేసినట్టు నేను. ఇప్పుడు చూడండి, నేను యాపిల్ని అని ఇక్కడ ఉంది, ఇక్కడేం రాస్తుంది, నేను ఓఆర్ఎస్ అని ఇక్కడ ఉంది, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని ఉంది. అంటే నేను యాపిల్ని నేను యాపిల్ కాదు అంట, నేను మెడిసిన్ని నేను మెడిసిన్ కాదు, నేను మెడిసిన్ని అనేమో పెద్దగా ఉంది, నేను మెడిసిన్ కాదు అనేది చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది, భూతద్దం వేస్తే తెలియదు మనకి. సో ఇది మోసం. అంటే నేను యాపిల్ని కానీ నేను యాపిల్ కాదు, నేను మెడిసిన్ని నేను మెడిసిన్ కాదు, నేను క్యూర్ని నేను క్యూర్ కాదు. బట్ నేను క్యూర్ని నేను మెడిసిన్ని నేను యాపిల్ని అనేది నీకు పెద్దగా కనపడుతుంది, నేను ఏది కాదు అనేది చిన్నగా ఉంటుంది. అందుకే మీరు ఈ చిన్న ప్రింట్ చదవటం ముందు అలవాటు చేసుకోండి. జస్ట్ చూసేదాన్ని చూసి మోసపోవద్దు, ఏదో ఇది తెలిసినట్టు కనపడుతుంది. అదే ఇప్పుడు ఇది దీనికి బాగా అలవాటు పడిపోయారు, ఇప్పుడు ఇది అలాగే కనపడుతుంది కాబట్టి ఇది కరెక్ట్ అనుకోవద్దు. ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో అది చెప్పదలుచుకున్నా. బ్యూటీ అండ్ డెవిల్ బోత్ లైస్ ఇన్ డీటెయిల్స్ అంటే ఇదండి మేడం. యా, నిజంగా ఏదైతే సేల్ చేస్తున్నారో అది పెద్ద పెద్దగా రాసేసి, ఏదైతే చదవాలో దాన్ని చిన్నగా రాసేసి. మేడం, కన్జ్యూమరిజంలో ప్రోడక్ట్కి మార్కెటింగ్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసినట్టయితే ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా సరే ఫస్ట్గా కనిపించేది ఒక ఫ్రిడ్జ్ కనపడుతుంది, అందులో డిస్ప్లేలో ఇవన్నీ కనపడుతుంటాయి, ఈ ఓఆర్ఎస్లు కనపడుతుంటాయి. అంటే ఇన్విజిబుల్గా సైకలాజికల్గా మనని ట్యూన్ చేస్తారు. ఇప్పుడు నాకు ఎండన పడొచ్చి ఒక మెడికల్ షాప్ దగ్గర ఆగినప్పుడు నాకు ఏదైనా షుగర్ డ్రింకే, చాలా కూల్ డ్రింక్స్ ఫ్రూటీ అని మాజా అని ఎన్నో ఉంటాయి, 20 రూపీస్ నేను పెట్టుకుని తాగే బదులు నేను ఇది తాగుతాను, సేమ్ ప్రైస్కి వస్తుంది కదా, సో దట్ నాకు హెల్త్ కూడా బాగవుతుంది. మన ఇందాక మీరు అన్నట్టు ఒంట్లో ఏవైతే లవణాలు లాస్ అయ్యానో అవి నాకు తిరిగి మళ్ళీ రీగెయిన్ అవుతాయనే ఉద్దేశంతో మనం తీసుకుంటాం. కానీ నాకు తెలియకుండానే దీని వెనకాల ఇంత షుగర్ ఉందని, ఇందులో ఇంత మిక్సప్ అయ్యి ఉందని నాకు అందులోనే ఎగ్జాక్ట్లీ. నేను చాలా సార్లు సబ్స్టిట్యూట్ గా ఏదో నేను హెల్దీ డ్రింక్ తాగుతున్న ఉద్దేశంతో చాలా సార్లు తాగాను. ఐ జస్ట్ లైక్ ఇండ్యూస్డ్ ఆల్ దీస్ షుగర్స్ ఇన్ మై బాడీ. అండ్ అది బ్రాండింగ్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు ఇంకా సెలబ్స్ని కూడా తీసుకొచ్చారు. నేను ఇన్ఫ్యాక్ట్ మీతో ఈ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు అవే అడగడం అవసరమా అన్నప్పుడు మీరు ఆన్సర్ చెప్పారు, నాకు పబ్లిక్ సపోర్ట్ చాలా 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 అవసరం. ఎందుకంటే అలాంటి కంపెనీస్కి అయితే స్టార్స్ ఉన్నారు బ్రాండ్ చేయడానికి, మీకు ఇలాంటి ఛానల్స్ అండ్ అలాంటి వాళ్ళే ఉన్నాం. సో నేను ఇవాళ బతికున్నాను, ఐఎమ్ స్టిల్ సర్వైవింగ్ అంటే ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద పబ్లిక్ సపోర్ట్, జర్నలిస్ట్, పాడ్కాస్టర్స్ హూ ఆర్ జెన్యున్. ఇఫ్ ఐ కుడ్ ఈ వర్డిక్ట్ వచ్చింది అంటే ఎఫ్ఎస్ఎస్ఏ ఆర్డర్ అగైన్ ప్రజల వల్ల అండ్ జర్నలిస్ట్ అండ్ పాడ్కాస్టర్స్, లేకపోతే వచ్చేది కాదు. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకే నాకు ఆ సపోర్ట్ బట్టి అదే నా ధైర్యం, అదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. లైక్ మీరే అన్నారు, ఒక కొండని ఒక చిన్న చీమ లాంటిదని నేను వెళ్ళి ఒకదాన్ని ఫైట్ చేస్తున్నాను, బట్ నా ఇంపాక్ట్ నాకే ఉంటుంది. ఇప్పుడు కాదు బట్ వెన్ యూ యాక్చువల్లీ స్టార్టెడ్ అండ్ వర్డ్ ఇట్ వచ్చినప్పుడు మీకు థ్రెడ్స్ వచ్చాయా, మీకు కాల్ చేసి బ్యాక్ ఆఫ్ అమ్మ కాల్ అయితే కాదు, కానీ ఎప్పుడు దీని గురించి పోస్ట్ చేసిన మిగతా అప్పుడు రావు. ఓన్లీ ఈ కంపెనీ గురించి పోస్ట్ చేసినప్పుడు మట్టుకు మెసేజెస్ వస్తాయి నాకు డిఎంలో, ఇన్స్టాలో. లైక్ వాళ్ళ దగ్గర నీకు ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, మంచాన్ని ఇండియాలో చంపేస్తారు, అలాంటి మాటలు. మీకు ఇప్పుడు భయం అనిపించలేదా? ఒక్కొక్కసారి కొంచెం అనిపిస్తుంది. నాకంటే నా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ భయపడ్డారు, నేనైతే అలాగే పెడతారు వాళ్ళు అనుకునేదాన్ని. బట్ ఈ మధ్య నాకు కూడా కొంచెం అనిపిస్తుంది. బట్ ఒకసారి మనం ఎంత పెద్ద యజ్ఞం చేపట్టినప్పుడు కొంచెం హెసిటేట్ చేసామనుకోండి, అది కరెక్ట్ కాదు. కాన్ఫిడెన్స్ ఏమాత్రం షేక్ అయినా పిల్లలకి నష్టం అయిపోతుంది. సో వెనకడిగేసే సమస్య లేదు. ఎందుకు మీకు ఈ నిబద్ధత? ఎందుకంటే నిన్న జరిగిన న్యూస్ని సాయంత్రం గంటలో మర్చిపోతారు మేడం, ఎందుకంటే అది డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా అనుకోవచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు. బట్ మీరు చదువుకున్న డాక్టర్ చదువుకా, లేకపోతే లైక్
ఐ డోంట్ థింక్ ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు. నాకు గుర్తున్నది అయితే నాకు డాక్టర్ శివరంజన గారే గుర్తున్నారు. లైక్ మీకు ఇలాంటి థ్రెట్స్ వస్తున్నా వాళ్ళని ట్రాక్ డౌన్ చేయాలన్నా సరే అవి ఎక్కడి నుంచో ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి, ఏవి ఉండవు. ఈసారి నుంచి మట్టుకు నేను సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. అలాంటి మెసేజెస్ వస్తే మొన్నటి వరకు పట్టించుకోలేదు, బట్ ఈసారి నుంచి రిపోర్ట్ చేస్తా. సివియర్ అయ్యాయా అవి? సివియర్ అయ్యాయా? లేదు లేదు, బట్ ఈ మధ్య తగ్గినాయి. మీరు చెయ్యాలి యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ తగ్గినాయి ఈ మధ్య. బట్ ఈసారి నుంచి అంటే నేను ఈ మధ్య అసలు డిఎంలు చూడట్లా, తగ్గినాయో లేవో నాకు తెలీదు. నేను డిఎంస్ చూడట్లా, ఇదివరకు చూసేదాన్ని, ఇప్పుడు అసలు దేనికి టైం ఉండట్లేదు. బట్ ఈసారి నుంచి ఎవరైనా పెడితే మటుకు డెఫినెట్గా నేను సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేస్తాను. ఎందుకంటే కోల్పోవడానికి ఏమీ లేదన్నట్టు కాదు, బికాస్ యూ హ్యావ్ అ ఫ్యామిలీ. అండ్ ఫ్యామిలీ పక్కన పెడితే మీరు చదువుకున్న డాక్టర్ డిగ్రీతో మీరు ఎంతో మందికి మీరు ట్రీట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ పరంగా లైక్ ఎంతో మందిని మీరు ప్రతిరోజు కలుస్తూ ఉంటారు, ఒక హోప్ ఇస్తూ ఉంటారు. సో ప్లీజ్ టేక్ కేర్. అండ్ మీరు తప్పకుండా చూడాలి. డిఎమ్స్ చూడకపోవడం అనేది కూడా లైక్ మీరు చూస్తే మీకు ఏమంటారు ఆ తీవ్రత తెలిసి ఇంకా ఎక్కువగా టైం ఎగ్జాక్ట్లీ మీకు ఉన్న టైంని మీరు మాకే వెచ్చిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. FSSAI నుంచి ఎన్ని స్టేజ్ తెచ్చుకున్నా ఏం చేసినా సరే లాలో ఉన్న చిన్న లొసుగులతో మళ్ళీ వాటిని ఇప్పుడు స్టిక్కర్ వేసి మళ్ళీ తిరిగి రీబ్రాండ్ చేయడం. చెప్పాను కదా ఇందాక మీకు, లైక్ ఒకసారి బ్రాండ్ అనేది మైండ్లో పడిపోతే దాన్ని మళ్ళీ కొనడానికి మొగ్గు చూపుతుంటారు. మళ్ళీ ఇదే చేస్తున్నారు. ఫుడ్ అండ్ మెడిసిన్ వీటి మధ్యలో చాలా సన్నటి గీత ఉంది కదా మేడం? ఎగ్జాక్ట్లీ. ఆ పేర్లు ఒక్క అక్షరం దాన్నే వాళ్ళు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. దీన్ని ఎందుకు మరి ఈ మెడిసిన్ ఎందుకు డ్రగ్ పరిధిలోకి తీసుకురావట్లేదు? బికాస్ లైక్ మన దగ్గర డ్రగ్స్ అండ్ డ్రగ్ పేరు, డ్రగ్ కి సంబంధించిన రైడ్స్ జరిగినప్పుడు చాలా తీవ్రంగా స్పందిస్తుంటాం మనం. అందుకనే ఓన్లీ డ్రగ్సే ఫార్మసీస్ లో ఉండాలి, మెడిసిన్సే ఫార్మసీస్ లో ఉండాలి. FSSAI ద్వారా అప్రూవ్ అయిన ఫుడ్ అండ్ బెవరేజెస్ ఫార్మసీస్ లో అలౌ చేయకూడదు. అప్పుడే ప్రజలు సేఫ్ గా ఉంటారు. ఈ IAP అనే రోల్ ఏంటి? మీరు అందు నుంచి బయటకు వచ్చేయడం ఏదైతే ఉందో లైక్ అది ఏమన్నా ఇంపాక్ట్ ఏ విధంగా చూపిస్తుంది? ఎందుకంటే కొన్ని బాడీస్ ఉంటాయి, అందులోంచి ఒక పర్సన్ 50,000లో నేను ఒక్కదాన్ని, కానీ ఇంపాక్ట్ ఎందుకు అయిందంటే ఎందుకు ఈ అమ్మాయి వెళ్ళింది, ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నాను, బయటకు వెళ్ళింది అనే దాని వల్ల ఇంకొంతమంది సీనియర్ పీడియాట్రిషియన్స్ అందరూ రీసెర్చ్ చేశారు. చేసి వాళ్ళకి నిజం అర్థమయ్యి మీరు చేస్తుంది కరెక్ట్, మీరు తినని సపోర్ట్ చేయాలి, ఈ కాజ్ని సపోర్ట్ చేయాలి. దానికి పోగా మీరు ఈ పిచ్చి డిస్కషన్లు పిచ్చి చేయొద్దని చాలామంది ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. సో ఆ రకంగా ఇప్పుడు వరకు నిద్రపోతున్న వాళ్ళని లేపాను. మీరు అన్నారు లైక్ ఎంతో మంది ఉన్నారు, అందులో మీరు మాత్రమే చేశారు. అండ్ ఎవ్రీ డాక్టర్కి తెలుసు దీని ఎఫెక్ట్ ఏంటో, దీని వెనకాల ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలుసు, తెలియకుండా ఏముండదు. బట్ చాలా మంది మౌనం వహించారు, మీరు మాత్రమే బయటకు వచ్చారు. మీకు ఇన్విజిబుల్గా డాక్టర్స్ కూడా మీ వెనకాల ఉన్నారా? ఎందుకంటే ప్రతి ఒక్కరు బయటికి రావడానికి బిగినింగ్ లో చాలా మంది డాక్టర్స్ అండ్ చాలా మంది పీడియాట్రిషియన్స్ కే తెలియదు. ఓకే, క్రాక్ చేయడం మీరే క్రాక్ చేశారు? నేను కొంతమంది క్రాక్ చేశారు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ తో మాట్లాడారు, గట్టిగా వాళ్ళని కాపాడారు. అక్కడితో ఆగిపోయింది అక్కడ స్టోరీ. నాలాగా మొండిగా ముందుకి వెళ్ళలా. ఇప్పుడు డాక్టర్ అరుణ్ షా అని ఒక సీనియర్ పీడియాట్రిషియన్ సార్ ఉన్నారు, ఆయన గట్టిగానే ట్రై చేశారు. చివరికి నేను ఒకసారి మెసేజ్ పెట్టా, సార్ ఐ నీడ్ హెల్ప్ అంటే ఈ కరప్ట్ సిస్టంలో మనం బతకలేము వదిలే అన్నారు. ఇంకా నేను పర్సిస్ట్ అయ్యాక గెలిచాక నా కోసం ఒక షాయరీనే మెసేజ్ పెట్టారు ఆయన. అంటే శివరంజని లాంటి వాళ్ళు ఉండబట్టి అలాంటి ఫోర్స్ని ఎవరు ఆపలేరని అంత మంచిగా పెట్టారనమాట. నేను మధ్యలో వదిలేశాను, నువ్వు వదలకుండా ముందుకెళ్ళావు అని. హీ రియల్లీ అప్రిషియేట్స్ మీ. అంత పెద్ద ఆయన, అంత సీనియర్ ఆయన, హీ రియల్లీ అప్రిషియేట్స్. సో అలా. అండ్ నేను సోషల్ మీడియాలో ఎప్పుడైతే అవేర్నెస్ రేస్ చేశానో మీరు చూసుంటారు, చాలామంది డాక్టర్స్ సోషల్ మీడియాలో ఈ కాజ్ టేకప్ చేశారు. ఓకే, సో అందరూ మంచాళ్ళు ఉంటారు. అండ్ ఇప్పుడు ఫార్మా అంటే ఇప్పుడు కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు నో ఏమొచ్చినాయి అనేది. సో మీరు మాకు రిప్రజెంట్ చేసినప్పుడు మేము చూస్తాము, తెలుసుకుంటాము. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, మా డెసిషన్ మేకింగ్లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఈ మెడిసిన్ రాయాలి, ఆ మెడిసిన్ రాయాలి అని జెనరిక్ రాసి, బట్ జెనరిక్లో కూడా ఓకే కొన్ని కంపెనీస్ బాగుండవు కదా, సో మీరు ఇవైతే బెటరు అని మా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పాలి తప్ప ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ మన కలిసారని కానీ ఆ మెడికల్ ఆ కంపెనీ నుంచి మనం ఏమన్నా ఆశించి కానీ రాయకూడదు.
ఏది మంచిదో అది రాయాలి, కానీ వినాలి, ఏమున్నాయో తెలియాలి కదా. సో అది ఆ లైన్ అనేది మన క్లారిటీ ఉండాలి. ఇందాక ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అన్నారు, బట్ దిస్ ఈస్ ది ఎరా ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండి. బట్ యాక్చువల్లీ ఎట్ ది సేమ్ టైం ప్రాపర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ రాంగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ మధ్యలో ఉన్న సన్నని గీతను కూడా చాలామంది మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఫ్రంట్ కెమెరా ఉన్న ప్రతి ఒక్కరు హెల్త్ గురించి చాలా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మొన్నటి వరకు షుగర్ ఇంటేక్ చాలా ఎక్కువ తీసుకున్న వాళ్ళు సడన్గా వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళ పిల్లలకు వచ్చిన తర్వాత ఒక పీడియాట్రిషియన్ని, ఆ ప్రాసెస్లో పీడియాట్రిషియన్ని కలిసిన తర్వాత షుగర్ అనేది లేకపోతే ఇంకా వేరేవి కానీ వాళ్ళు వాడే బీపీఐ ఫ్రీ అని చెప్పేసి అవి అని ఇవన్నీ వాళ్ళ బేబీస్ వరకు వచ్చే వరకు వాళ్ళకి తెలియదు వాట్ దే ఆర్ డూయింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ని అలా మనకి అలవాటు చేశారు, మనకు తెలియకుండానే మార్చేశారు. యాక్చువల్లీ దీని వెనకాల ఎంత పెద్ద కాన్స్పిరసీ ఉందో మీరు ఎలాగైతే రీసెర్చ్ చేశారు, మీరు ఒక 8 yearsగా మీరు ఎలాగైతే మీరు ఫైట్ చేస్తున్నారు, థ్యాంక్స్ టు ఇంటర్నెట్ అండ్ థ్యాంక్స్ టు ఆర్కైవ్స్, థ్యాంక్స్ టు డాక్యుమెంటరీస్ నాకు చాలా వరకు ఆ ఇంజనీరింగ్ చేసిన ప్రాసెస్లో చాలా వరకు బయటపడ్డాయి. ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువైపోయారు. ప్రతిదానికి వాళ్ళకి ఎలాంటి మెడికల్ డిగ్రీ లేకపోయినా సరే చిన్న తుమ్ము వచ్చినా చిన్న దగ్గు వచ్చినా ఇంటి చిట్కాలు మంచివే కాదనట్లేదు, కానీ ప్రాపర్గా దానికన్నా ముందు ఒక డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అనేది మాత్రం ఇక్కడ ఎవరు ప్రమోట్ చేయట్లేదు. అందుకని కొన్ని కంట్రీస్లో రూల్స్ ఉన్నాయి కదా, నీ క్వాలిఫికేషన్ సంబంధించిందే నువ్వు మాట్లాడాలి అని. మన ఇండియాలో అలా లేవు. ఏమన్నా రూల్స్ ఉంటే డాక్టర్స్కే ఉన్నాయి, మిగతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. ఇంకా వర్స్ట్ ఏంటంటే ముందుగా 10 మంది ఇన్ఫ్లుయెన్సర్లు కలిసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ డాక్టర్ని కనుక్కుంటారు. వేరే దగ్గర అయితే ఫస్ట్ డాక్టర్ని కనుక్కోవాలి. యాక్చువల్లీ చాలా ఉంది, అన్నీ మనం ఏం చేయలేం. మనం ముందు ఇది అయితే కనుక ఇంకా నేను నా సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ వీటి మీద ఫోకస్ పెడతాను. అవును, మీరు ఒక 2 lakhs ఒక 20,000 మందికి 2 లక్షల మందికి 25 మందికి 1000 మందికి నేనే నేర్పించే పర్సనల్గా అండ్ విత్ హెల్ప్ ఆఫ్ అంటే మా టీము. అలాగా ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళాలి. తెలంగాణలో మన పేరెంట్స్ అది డొనేట్ చేశారు మ్యానికిన్స్, మనకి 20 మెడికల్ కాలేజెస్కి డొనేట్ చేయించాను. నాకే ఒక 20 మ్యానికిన్స్ ఉన్నాయి, కొన్ని నేను కొన్నాయి, కొన్ని పేరెంట్స్ డొనేట్ చేసినాయి. సో హైదరాబాద్ స్కూల్స్లో చాలా చోట సెషన్స్ ఇచ్చాను, కొన్నిసార్లు ఆంధ్ర కూడా వెళ్ళి ఇచ్చాను. ఈవెన్ ఆశా వర్కర్స్కి, పోలీస్ అండ్ విలేజ్ల్లో కూడా ఇచ్చాను కొన్ని చోట్ల. అండ్ ఇప్పుడు ఈ మెడికోస్ని ట్రైన్ చేసి నెమ్మదిగా వాళ్ళు కలెక్టర్స్ పర్మిషన్స్ తీసుకుని వాళ్ళందరూ స్కూల్స్లో టీచర్స్కి, హై స్కూల్ స్టూడెంట్స్కి ఇచ్చేట్టు మన విజన్. ఇందులో మనకి గుడ్ విల్ ఫౌండేషన్ అని డాక్టర్ సతీష్, తర్వాత ఆ టీం వాళ్ళు, అండ్ డాక్టర్ వివేకానంద అని ఒక ఆయన, తను కూడా బాగా చేస్తున్నారు. వీళ్ళందరూ మేమందరం కలిసి ఇది ముందుకు తీసుకెళ్ళి తెలంగాణలో ప్రతి స్కూలు సేఫ్ ఉండేట్టు, ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అయ్యేట్టు చేద్దామని మా ఎయిమ్. అంటే మీరు సర్జన్ కూడానా? ఐ ఆల్సో సర్జన్? నో మనం అలా 2 డ్యూయల్ డిగ్రీ ఇండియాలో లేదు, ఏదో ఒకటే చేయొచ్చు. సో ఐఎమ్ ఏ ఫిజిషియన్, పీడియాట్రిషియన్. మీ వరకు ఫిజిషియన్గా ఉన్న మీ దగ్గరికి ఎన్నో కేసెస్ వచ్చి ఉంటాయి సివియర్గా, ఇంకా లాస్ట్ మినిట్లో లేకపోతే లైక్ అలాంటి స్టేజెస్ని వెయిట్ చేసి ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, న్యాచురల్గా ఇమ్యూనిటీ బిల్డ్ చేయాలని అన్న ఉద్దేశంతో వెయిట్ చేసి లాస్ట్ మినిట్లో మీ దగ్గరకు తీసుకొచ్చిన కేసెస్ కూడా ఉంటాయి. మీరు అలా ఉన్న స్టేజ్లో ఒక చిన్న పాపని లేకపోతే బాబుని కాపాడిన సంతృప్తి మీకు ఎక్కువ ఇచ్చిందా, లేకపోతే 8 years తర్వాత మీరు చేసిన పోరాటంలో మీరు ఏదైతే లైక్ ఐ వాంట్ ఇట్ అని చెప్పేసి మీరు ఒక వీడియో పోస్ట్ చేశారు కదా, వాట్ గేవ్ యూ ది మెన్స్ సాటిస్ఫాక్షన్ ఈ రెండింటి మధ్యలో? అది చాలా కష్టమైన క్వశ్చన్, ఎందుకంటే లాస్ట్ స్టేజ్లో వచ్చి డెంగ్యూ మొత్తం ఎక్కడ పడితే అక్కడ బ్లీడింగ్, మోషన్ వెళ్ళే చోట నుంచి బ్లడ్, ముక్కు నుంచి బ్లడ్, అలాంటి బిడ్డను బతికిచ్చినాక ఐ మీన్ అది ప్రాణాన్ని సేవ్ చేశాను. ఇక్కడ మిలియన్స్ ఆఫ్ ప్రాణాలను సేవ్ చేశాను. సో మేబీ ఇదే, ఎందుకంటే అది ఒక బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టా, ఇక్కడ ఎంతోమంది ప్రాణాలు పోకుండా ఆపగలిగాను. సో ఇదే అసలు. ఇది కూడా నాకు తెలిసినంత వరకు ఒక 10-15 years బ్యాక్ ఓఆర్ఎస్ అనేది నాకు సాషే తెలుసు, తర్వాత ఇప్పుడు టెట్రా ప్యాక్ రూపంలో వచ్చేసింది. సో ఈ నర్చర్ చేస్తున్న ప్రాసెస్లో ఈజీ ఫుడ్, ఇన్స్టెంట్ ఫుడ్ అనేది మన మైండ్లో ఇండ్యూస్ చేశారు. దీనిపైన కూడా మనం పోరాటం చేయాలి. అండ్ మనం ఇండియాలో ఏదైనా ఒక చిన్న చాక్లెట్ కొంటే అదే సిమిలర్ చాక్లెట్ వేరే కంట్రీస్లో కూడా అందులో షుగర్ కంటెంట్ అసలు ఉండదు.
ఓన్లీ ఇండియా వరకు మాత్రమే ఆ రూల్స్ని బ్రేక్ చేస్తున్నారు. వేర్ ఇస్ దట్ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్? ఎందుకంటే అవేర్నెస్ చాలా తక్కువ, లిటరసీ రేట్ తక్కువ, ఇంగ్లీష్ లిటరసీ ఇంకా తక్కువ, అండ్ హీరోలు సెలబ్రిటీస్ ఏం చెప్తే అది కరెక్ట్ అనుకునే నేను ఉంటాను, ఆ మనస్తత్వం చాలా ఉంది, హీరో వర్షిప్ చాలా ఉంది, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ కరప్షన్, సో వాళ్ళు తప్పు చేస్తున్నా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇస్తాము. సో అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అన్ని ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. మన దురదృష్టం. మేడం, ప్రతిదానికి ఏ అంశాన్ని తీసుకున్నా గొంగల్ పొరుగు నుంచి ఒక ఏమంటారు బటర్ఫ్లై స్టేజ్ అంటూ ఉంటుంది. మీరు ఫైట్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మీరు ఫైట్ స్టార్ట్ చేయాలా లేదనేది డెసిషన్ తీసుకోవడం ఒక ఫేజ్, తీసుకున్న తర్వాత దాన్ని ఇగ్నైట్ చేయడం ఒక ఫేజ్, అండ్ అది అంత ఉధృతంగా మారకముందు దీన్ని ఇంకా ఎలా తీసుకెళ్లాలని ఆలోచించే ఫేజ్లో అదొక ఫేజ్ ఉంటుంది. తర్వాత మీకు యాంటీగా మీకు బెదిరింపులు రావడం ఒక ఫేజ్ ఉంటుంది. అయినా కానీ మీరు తిరిగి నిలబడడం ఒక ఫేజ్ ఉంటుంది. ఈ ఎంటైర్ ఫేజెస్లో అది 8 ఏళ్ళు సాగింది. ఎక్కడన్నా మీకు ఒకదాన్నే ఉన్నాను అనిపించలేదు మీకు? లైక్ ఇయర్ ఒకదాన్నే ఉన్నానని అనిపించింది, వెనకడుగు వేయాలని మటుకు ఎప్పుడు అనిపించలేదు. ఓకే, ఒకదాన్నే ఉన్నానని బోల్డన్ సార్లు అనిపించింది. ఒకసారి ఏంటి మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుంటారు దానికి? ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇంతవరకు రాని కూడా చాలా మంది అయితే అసలు నువ్వు చేస్తే కుదరదు, సేఫ్టీ రిస్క్ అని లాగేసేవాళ్ళు కదా వెనక్కి. ఓకే, 2-3 సార్లు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇంకొద్దు అన్నట్టు అన్నారు, కానీ బట్ అమ్మో చాలా సపోర్ట్, లేకపోతే ఈ మాత్రం నిలబడేదాన్ని కాదు. ఈ చిన్నపిల్లలు అంటే లైక్ ఇది కొంచెం వేరే క్వశ్చన్, ఎందుకంటే ఇంట్లో వెనక్కి లాగేస్తే కష్టం, మనం ఏం చేయలేము బికాస్ లైక్ మీ హస్బెండ్ కూడా ఒక ఎండోక్రైనాలజిస్ట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, అవును కదా? సో ఐ గెస్ లైక్ హీ అండర్స్టాండ్స్ మోర్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏ స్పెషాలిటీ తీసుకున్నా కూడా అందులో ప్రతి ఒక్క డాక్టర్ ఒక రిప్రజెంటేటివ్ అయ్యి దానిపైన ఫైట్ చేస్తున్నారు. స్కిన్ కేర్కి సంబంధించి ఎక్కువగా స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ వాడద్దని, ఓవర్ ది కౌంటర్ తీసుకోకూడదు అని చెప్పేసి, లైక్ షుగర్కి సంబంధించి నాట్ జస్ట్ దిస్ షుగర్. స్టెరాయిడ్ క్రీమ్స్ డాక్టర్ రజిత ఈజ్ మెయిన్లీ ఫైటింగ్. తన ఛానల్ డర్మా యాక్టివిస్ట్. సో మేమిద్దరం కూడా జిప్మర్ లోనే చదువుకున్నాము. ప్లేస్ వేర్ ఎథిక్స్ ఆర్ డ్రిల్డ్ అన్నమాట. అలా ఫస్ట్ ఇయర్ నుంచి ఎథిక్స్ అనేవి బాగా రుద్ది పాడేస్తారు. నోట్ దిస్ పాయింట్, జిప్పర్ నుంచి మీరు బయట డాక్టర్ బయట వాళ్ళ ఎడ్యుకేషన్ లో జిప్పర్ అని యాడ్ అయితే యూ షుడ్ బెటర్ కన్సిడర్ దిట్ ప్లీజ్. ఎథిక్స్ అనేవి బాగా రుద్ది పాడేస్తారు. సో ఎథిక్స్ అనేవి ఇంకా అది అలాగ మాకు వచ్చేసింది. సో అనెథికల్ ప్రాక్టీస్ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఈ లెక్కన ఇప్పుడు మీరే ఒకరి పేరు, మీతో పాటు చదువుకుని ఇంకొకరి పేరు మీరు ప్రస్తావనకి తీసుకొచ్చారు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పారు. సో మీ బ్యాచ్ నుంచే లైక్ ఒక బ్యాచ్ లో ఎంతమంది? నేను చదివినప్పుడు ఒక 70 మంది. సో ఆ 70 మంది ఇప్పుడు యాక్టివ్ గా ఒక ఠాగూర్ లో ఏసీఎఫ్ యాంటీ కరప్షన్ ఫోర్స్ లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ఇష్యూ పైన పోరాడుతూ ఉన్నారు. అంత అయితే నేనే, తను నాకు 2 years సీనియర్. సో యా, ఎథికల్ ప్రాక్టీస్ చేయటం వేరు, నాలాగా ఇంకా మొండిగా ఫైటింగ్ అయితే ప్రస్తుతం ఎవరు లేరు. ఓకే, ఈ ఓఆర్ఎస్ ఇష్యూ గురించి కొంచెం పక్కన పెడితే మిమ్మల్ని కలిసినందుకు పిల్లలకి సంబంధించిన ఇంకొన్ని జనరల్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే దే గాట్ ది ఫాస్టెస్ట్ హ్యాండ్స్ అంటారు. ఇలా కళ్ళు తెరిసి కన్నురెప్ప కొట్టే లోపే ఏదో పడేసుకుంటారు, ఏదో నోట్లో పడేసుకుంటారు. చోకింగ్ అని ఉంటుంది, అండ్ సరిగ్గా తినరు. వాళ్ళకి ఎంత ఆకలి ఉందో మనకు తెలియదు. అలా తక్కువ పెట్టలేము, ఎక్కువ పెట్టలేము, ఓవర్ ఫీడింగ్ చేయలేము, లిమిటెడ్ ఫీడింగ్ చేయలేము. ఓకే, దానికి ఏదో పేరు ఉంటుంది, హెమ్లిచ్ మాన్యూర్ అని. దాని గురించి కొంచెం చెప్పండి. చోకింగ్ అయినప్పుడు విండ్ పైప్కి ఏమన్నా అడ్డం పడితే మన బాడీ ఏంటంటే డిఫెన్స్ ఏంటంటే దగ్గుతాం. దగ్గే వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు. దగ్గలేనప్పుడు సంవత్సరం లోపు పిల్లలైతే ఒక రకమైన ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది. వెనక వీప్ మీద కొట్టటము, ముందేమో ఇలా ఒత్తటము నిప్పుల్స్ కింద సెంటర్లో. నేను ఈ మధ్య తీసుకున్న ఫస్ట్ ఎయిడ్ సెషన్ ఉంది, ఆ వీడియో నాది డాక్టర్ శివరంజని ఈజీ హెల్త్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. యూ కెన్ పిక్ దోస్. అండ్ రెండోది 1 year దాటి ఇన్న పిల్లలు కానీ ఆర్ అడల్ట్స్ కానీ వాళ్ళని బాగా ముందు కొంచి వెనకాల వీప్ మీద కొట్టటము. అండ్ అది అవ్వకపోతే బొడ్డుకి కొంచెం 2 అంగుళాల పైన, అంటే మన బ్రెస్ట్ బోన్ అంటాం దీన్ని, బోన్ టిప్కి బొడ్డుకి మధ్యలో ఇలా పిడికిలు ఇలా పెట్టి, ఈ బొట్టనేది ఇలా పెట్టి వెనక్కి పైకి గట్టిగా ఒత్తటం అన్నమాట. దాన్ని హెమ్లిక్స్ మానోవర్ అంటాం.
వాళ్ళు దగ్గుతున్నప్పుడు చేయకూడదు. మనం దగ్గలేనంత అడ్డం పడినా సౌండ్ ఏమీ రావట్లేదు అన్నా లేదా అలా అంటున్న మట్టుకే చేయాలి. సో ఈ వీడియో చూస్తే మీకు ఇంకా మంచి అవగాహన వస్తుంది. అండ్ రెండోది, పిల్లల ఆకలి మనకు తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆకలి వాళ్ళకి తెలిస్తే చాలు. మన వల్ల సరైన ఆహారం వాళ్ళకి ఏర్పాటు చేయాలి, వాళ్ళు తినగలిగినంతే తినివ్వాలి. మీ కనుక మీ బిడ్డ సరిగ్గా అస్సలు తింటలేదు అనిపించినా, వాడి ఎదుగుదల బాగోకపోయినా, లేకపోతే హెయిర్ ఇవన్నీ పల్చగా అంటే హెల్దీగా కనపడట్లేదు ఇవన్నీ అనిపించినా, ఎందుకు తింటలేదు, ఐరన్ ఏమన్నా లోపం ఉందా, మోషన్ ఏమన్నా సరిగ్గా వెళ్ళట్లేదా, పొట్టలో పురుగులు ఏమన్నా ఉన్నాయా, ఇంకేదైనా పెద్ద జబ్బు ఉందా, డాక్టర్ చెక్ చేసి దాన్ని బట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా బిడ్డ తింటాడు. అంతేకాని మనం డిసైడ్ చేయకూడదు వాళ్ళు ఎంత తినాలో. వెరైటీ మనం ప్లాన్ చేయాలి. ఎంత అనేది బిడ్డే నిర్ణయించుకోవాలి. అటు చూపించి ఇటు చూపించి తినిపించటం, టీవీలు చూపించి తినిపించటం అస్సలు చేయకూడదు. చాలా తప్పు పద్ధతి. ఒకటి చోకింగ్ రిస్క్, రెండోది ఫుడ్ను ఆస్వాదించాలి తప్ప ఏదో అలా వెళ్ళిపోతుంది ఒక గొట్టం మంచి అలవాట్లు కాదు. పెద్ద అయ్యాక ఒబిసిటీ వీటన్నిటికీ ఇక్కడి నుంచే పునాది పడుతుంది మీకు. మేడం, ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీలో ఒక కాంట్రడిక్షన్ ఉంటుంది. ఆ తాత అమ్మమ్మ ఉంటారు, లాస్ట్కి పేరెంట్స్ కూడా ఉంటారు. ఆ తాత అమ్మమ్మల వాళ్ళ వర్షన్ ఏంటంటే అన్ని చిన్న చీటికి మాటికి మీరు మందులు వేసేయద్దు, వాళ్ళ న్యాచురల్ ఇమ్యూనిటీ దెబ్బతింటుంది అని చెప్పేసి న్యాచురల్గా పెరగనివ్వండి, బయట ఎంతమంది పిల్లలు పెరగట్లేదు వీళ్ళు అంటారు. కానీ ఈ కాలం పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ కంగాబడిపోయి ఓకే కొంచెం టెంపరేచర్ పెరిగిందా వేసేద్దాం పారాసిటమాల్ అన్నట్టు ఉంటారు. ఈ రెండిట్లో ఇది కరెక్ట్? ఏ డెసిషన్ తీసుకోవాలి? అనవసరంగా మందులు వాడకూడదు. బట్ ఈ కాలం పేరెంట్స్ కూడా చాలా మంది వాడొద్దనే అనుకుంటున్నారు. బట్ అవసరమైనప్పుడే వాడాలి. అప్రోప్రియేట్ అంటే అనవసరంగానూ వాడొద్దు, అవసరమైనప్పుడు వాడొద్దని అనొద్దు. కరెక్ట్గా వాడండి, కరెక్ట్ డోసులు వాడండి, ఎక్స్పైరీలు చెక్ చేసుకోండి. మందులు ఎక్కడ పడితే అక్కడ పాడేయొద్దు. మిస్ట్ వచ్చినట్టు వెళ్ళి ఫార్మసీస్లో కొనేసి ఇచ్చేయొద్దు. లైట్ కోల్డ్ కాఫ్కి కూడా అసలు కొంచెం కూడా దగ్గొద్దు, కొంచెం కూడా తుమ్మొద్దు. 99 డిగ్రీల జ్వరం కూడా ఉండకూడదు అంటే దట్స్ రాంగ్. అసలు వాటికి మందులు అవసరం లేదు. అండ్ డాక్టర్ అడ్వైస్ తీసుకునే ఇవ్వండి. అండ్ అనవసరంగా వాడొద్దు. అండ్ ఇండియన్ పేరెంట్స్లో ఉండే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇండియన్ పేరెంట్స్లో ఉండే ఫస్ట్ మెంటాలిటీ కంపేర్ చేయడం, మన పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయడం. అది 25 ఏళ్ళ వాడైనా సరే, చిన్నపిల్లడు అనేది 25 ఏళ్ళు వస్తే వాడికి సాఫ్ట్వేర్ జాబ్ రాలేదు, చిన్నపిల్లడు అయితే సరిగ్గా పెరగట్లేదు, ఎదగట్లేదు, బొద్దుగా లేడు, అది ఇది అని చెప్పేసి చాలా ఉంటుంది. దీనికోసం అని ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ ఏదైతుందో దీన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇంకో పెద్ద మాఫియా ఉంది. అదే ఫుల్ మాఫియా. అది పౌడర్స్, లైక్ గ్రోత్ పౌడర్స్, మిల్క్ పౌడర్స్ అని చెప్పేసి న్యూట్రిషన్ మిక్సెస్ అని. హౌ ఆథెంటిక్ అండ్ హౌ యూస్ఫుల్ అండ్ హౌ ఎఫెక్టివ్ ఆర్ దే? ఫుడ్ నుంచే వెళ్ళాలి. ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ తినకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఎందుకు తింటలేదో చూసుకుని ఆ ప్రాబ్లమ్ అడ్రస్ చేయాలి. మీరు మీల్స్ కరెక్ట్గా ప్లాన్ చేస్తే మీరు రోజు బిడ్డకి ఇచ్చే ఫుడ్ అంతా ఒక ప్లేట్లో పెట్టి దాన్ని 2 సగభాగాలుగా చేస్తే ఇటు సగం వెజిటేబుల్ ఫ్రూట్, ఇటు సగం పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నాయి, ప్రోటీన్ అధికంగా ఉన్న ఫుడ్. ఓకే, ఇందులో వెజిటేబుల్ కొంచెం ఎక్కువ, ఫ్రూట్ కొంచెం తక్కువ, ఇందులో కార్బోహైడ్రేట్ కొంచెం ఎక్కువ, ప్రోటీన్ కొంచెం తక్కువ. ఇందులో డైరీ కలవదు, పాలు పదార్థాలు వేరే, పాలు పెరుగు కలిపి 500 ml లోపు ఉండాలి. ఇది జనరల్గా మీరు ఇలా ఇస్తే ఆటోమేటిక్గా అన్ని ఫుడ్స్ వెళ్తాయి. ఓకే, అండ్ మంచిగా పెరుగుతారు. వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఏంటంటే మా మిల్క్ మిక్స్ తీసుకుంటే హైట్ వచ్చేస్తారంట. హైట్ జెనెటిక్స్ బట్టి ఉంటుంది. ఓకే, అది చాలదన్నట్టు కొంతమంది డాక్టర్స్ కూడా డబ్బులు తీసుకుని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ప్రపంచం అలా అయిపోయింది. అండ్ కొంతమంది ఏమో చక్కెర బదులు బెల్లం వాడి మేము షుగర్ వాడట్లేదు అంటారు. బెల్లం కూడా షుగరే, కాకపోతే అందులో ఇనుము కొంచెం ఎక్కువ ఉండొచ్చు. బట్ షుగర్ ఈజ్ షుగర్. ఇందులో ఎంత షుగర్ ఉందో 5 గ్రాముల షుగర్లో ఎంత షుగర్ ఉందో 5 గ్రాముల బెల్లంలో కూడా అంతే షుగర్ ఉంటుంది. ఓకే, సో షుగర్ వల్ల నష్టము అనుకుంటే ఇది కూడా మీరు లిమిట్ చేయాలి. మీరు ఫామ్ మారుస్తున్నారు బట్ ఇస్తున్నారు అదే. మేడం, ఆన్ రేట్ ఆఫ్ 1 to 10 ఈ పౌడర్స్ అనేవి, ఈ హెల్త్ మిక్స్ పౌడర్స్ అనేవి లైక్ హౌ మచ్ మీరు ఎంత రేట్ చేస్తారు? అసలు నేను రేటింగ్ లైన్ పనికి రావాలి వద్దంటున్నా. ఓకే,
ఎప్పుడన్నా కొంతమంది పిల్లలు బాగా అంటే వీగన్స్ అలా ఎవరన్నా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, ఏదన్నా రీజన్, పోనీ వీగనిజం అనే కాదు, ఏదన్నా రీజన్ వల్ల వాళ్ళు సరిపడా ప్రోటీన్ కానీ ఏదన్నా ఇవ్వలేకపోతున్నారు అంటే అప్పుడు డాక్టర్ని సంప్రదించి ఉన్నాట్లో ఏది బెస్ట్ పౌడరు అంటే సేఫ్, అతిగా షుగర్లు అయ్యి ఎక్స్ట్రాలు ఏం లేకుండా ఏమి ఇవ్వగలం. ఆర్ ఎప్పుడన్నా మరీ తింటలేదు, కొన్ని రోజులు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏం తినలా, సో విటమిన్స్ అవి ఏం వెళ్ళట్లా, టెంపరీగా మనం సిరప్ కానీ చూవబుల్ టాబ్లెట్స్ కానీ అలౌడ్. గమ్మీస్ అవి ఇవ్వద్దు, అవి చోకింగ్ హ్యాజర్డ్స్, పళ్ళకి అసలు వర్స్ట్ గమ్మీస్ అంటే. సో అలా మనం అవసరం బట్టి ఏదైనా రిస్క్ బెనిఫిట్ చూసుకోవాలి. మనకి బెనిఫిట్టా అంటే మనకు ఉపయోగమా, రిస్క్ ఎక్కువ. సో అవసరమైనప్పుడు ఎప్పుడన్నా టెంపరీగా వాడాలి తప్ప అదే పనిగా వాడకూడదు. మ్యామ్, వెన్ ఇట్ కమ్స్ టు పిల్లర్ హెల్త్ ముఖ్యంగా పేరెంట్స్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అసలు అందుకే దాని వెనకాల పెద్ద మార్కెట్ కూడా ఉంది, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ప్యాకేజెస్ కూడా దానికి తగ్గట్టుగా ఉన్నాయి. అసలు న్యూ బోర్న్ బేబీస్ పట్ల, ఈ నవజాత శిశువులు అంటారు కదా, వీళ్ళ పట్ల లైక్ ఈ న్యూ బోర్న్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న అత్యంత పెద్ద పొరపాటు ఏంటి మీరు చూసింది ఈ మీ ప్రాక్టీస్లో? వాళ్ళకంటే పొరపాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు బాగా చేస్తారు. ఓకే, ఫస్ట్ 2-3 రోజులు ఆ అమ్మాయికి నరకమే, పాలు రావట్లా. పాపం ఆ తల్లి ఎంత ఇద్దామనుకున్నా వీళ్ళ నెగిటివిజం వల్ల వాళ్ళు ఫార్ములా స్టార్ట్ చేసేస్తారు. ఆ ఫార్ములా స్టార్ట్ చేసేయగానే బేబీకి అది అలవాటు అయిపోయి ఈ మదర్కి ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై, బేబీ తాగే కొద్దీ పాలు పడతాయి. సో అవి ఇచ్చేయటం వల్ల బేబీ తాగదు. సో అలా ఇది ఫెయిల్ అయిపోతుంది. దాంతో మదర్కి స్ట్రెస్ పెరిగిపోద్ది, అయ్యో నా బిడ్డకి తల్లి పాలు ఇవ్వలేకపోతున్నా, బిడ్డ ఫార్ములా మీదకి వెళ్ళిపోతుంది. సో తల్లి కంటే తల్లి చుట్టూ ఉన్న చేసే ఈ డ్రామా వల్ల, నెగిటివిజం వల్ల ఎక్కువ బిడ్డలు సఫర్ అవుతున్నారు. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మీకు హోప్ ఇచ్చిన వాళ్ళని అవుతాను, ఇంకో ఛానల్ యాడ్ అయిన వాళ్ళం అవుతాము. అండ్ సో దట్ కొంచెం హోప్ ఇచ్చినా సరే అది మీకు స్ట్రెంత్ లాగానే ఉంటుంది, మీ ఫైట్కి కొంచెం అన్న చేస్తుంది. ఎందుకంటే వీఆర్ ఆల్ బిజీ, మేము ముఖ్యంగా బిజీ, మాకు ఇవాళ ఇంకేదైందంటే రేపు ఇంకేదో అవుతాం. బట్ మా కోసం మీరు ఇన్విజిబుల్గా ఎక్కడో ఉండి ఎవరైనా ఏమైనా చేస్తున్నారా, ఇందాక మీరే అన్నారు లైక్ సిటీలో ఉన్న ఆ బిడ్డనా సరే ఎందుకు సఫర్ అవ్వాలి అని చెప్పేసి, బట్ పల్లెటూరులో ఉండి గాడ్ ఫర్ బిడ్డ ఏదైనా జరుగుంటే ఆకాశాన్ని చూసా అతను అరిచి ఏడ్చి లాభం లేదు. బట్ జరగకుండా లైక్ యూనో అయిపోయిన తర్వాత ఏడ్చి 3 రోజుల తర్వాత మర్చిపోవడం కాకుండా దాన్ని ఆపడం అనేది ఉంటుంది. చూడండి మీరు ఎక్కడో ఉండి చేస్తున్నారు. సో గాడ్ ఈజ్ స్పీకింగ్ త్రూ యూ, అండ్ అది చేస్తున్నందుకు మీ ఫైట్ ఇలాగే కొనసాగాలని, ఆ కొనసాగే ప్రాసెస్లో మేము మీకు ఏ విధంగా హెల్ప్ చేయాలన్నా సరే మేము అందరం ఉంటాం. ఐ హోప్ మా హిట్ టీవీ ప్రేక్షకులు అందరూ ఉంటారు. ఎందుకంటే లైక్ మీరు చేస్తుంది చాలా పెద్ద విషయం. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ వర్డ్స్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యేదానికి, ఎందుకంటే మీరు చేస్తున్న అంత పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్ మా అందరి తరపున మీరు ఫైట్ చేస్తున్నందుకు, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. మీ ఓపీ అయిపోయిన తర్వాత కూడా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా మీరు చాలాసేపు కూర్చొని అంతే ఓపిక్గా, అంతే ఎనర్జెటిక్గా ఒక కేస్ని ఎలా అయితే హ్యాండిల్ చేస్తారో అంతే నిబద్ధతతో, అంతే ఎనర్జెటిక్గా మాకు మీ విషయాలను చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇన్విజిబుల్ అన్నారు కదా మీరు, ఇన్విజిబుల్ అన్నారు కదా, సో ఒకటి చెప్తాను. ఇలాగే ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ ట్రైనింగ్ చేశావు నా ఫ్రెండ్కి, వాళ్ళ తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. ఇది 5-6 ఏళ్ల క్రితం జరిగింది. వాళ్ళ హస్బెండ్ అంటే పొద్దున లేసేసరికి నా ఫోన్లో ఒక మెసేజ్ ఉంది, నా బిడ్డకి వాళ్ళ తండ్రి ఉన్నాడంటే నీ వల్లే శివరంజని అని. ఆ తర్వాత మొత్తం ఆ అమ్మాయి రాసిందనమాట నా ఫ్రెండ్. ఒక 3-4 రోజుల క్రితం వాళ్ళ హస్బెండ్ కొలాప్స్ అయిపోయి బ్రీతింగ్ ఆగిపోయింది, గుండె ఆగిపోయింది. తను వెంటనే 911కి ఫోన్ చేసి సిపిఆర్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. సో అక్కడ డాక్టర్లు ఏం చెప్పారంటే నువ్వు సిపిఆర్ మొదలు పెట్టడం వల్ల, లేకపోతే ఇంత బాగా బయటపడే వాళ్ళు కాదు అని. సో అందుకని నాకు మెసేజ్ పెట్టారు. అంటే మనం ఇక్కడ ఎప్పుడో ట్రైన్ చేస్తే కొన్నేళ్ల తర్వాత ఎక్కడో వేరే దేశంలో వాళ్ళ హస్బెండ్ బతికితే నీ వల్ల బతికేడు అని నాకు మెసేజ్ పెట్టింది. నా బిడ్డకి వాళ్ళ తండ్రి ఉన్నాడు అంటే నీ వల్ల అని. అది కూడా మీ అబ్సెన్స్ లో అదే వాళ్ళు నేర్చుకున్న అదే అంటున్నా. సో అందుకనే పేరెంట్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ నేర్చుకోండి ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్.
అండ్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయండి. స్టీములు డైరెక్ట్గా ఇవ్వటాలు, మెడిసిన్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టటాలు, ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో మందు గబగబా ఇచ్చేయటాలు, డోసులు సరిగ్గా చూసుకోపోవటాలు, ఇలాంటివన్నీ చెయ్యొద్దు మీరు. అండ్ ఫస్ట్ ఎయిడ్, చోకింగ్ అయితే ఏం చేయాలి, ఫిట్స్ వస్తే ఏం చేయాలి, సిపిఆర్ ఏం చేయాలి, ప్లీజ్ నేర్చుకోండి. మీరు ఎప్పుడు ఎవరికి ఆపద వస్తుందో మనకు తెలియదు. సో మనం నేర్చుకుని మనం ప్రాణాలను కాపాడదాం. అండ్ ఆ మిరాకిల్ కోసం ఆ మిరాకిల్ జరగడానికి డాక్టర్ కోసమే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ బేసిక్ స్కిల్తో అక్కడ వీ కెన్ క్రియేట్ దట్ 10లో 6 మరణాలు నివారించవచ్చు అంటారు కరెక్ట్గా చేస్తే. అండ్ వాటికి సంబంధించినవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తుంటారు. అండ్ ఆ వీడియోస్ కూడా మీ సోషల్ మీడియాలో కొన్ని మారుతూ ఉంటాయి గైడ్ లైన్స్. ఫస్ట్ లో చోకింగ్ చంటి పిల్లలకి ఇలా నొక్కమనేవారు ఫ్రంట్ లో. మొన్న ఈ మధ్య గైడ్ లైన్స్ లో బిగినింగ్ లో ఇలా చూపించారు, బట్ వెంటనే మార్చి ఇలా నొక్కాలని చూపించారు ఫ్రంట్ లో. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అయిన నేను అప్డేట్ చేసి పెడతా ఉంటాను. నా ట్రైనింగ్ సెషన్స్లో కూడా మార్పుల్ని ఇన్కార్పొరేట్ చేస్తాను, నా వీడియోస్లో కూడా వస్తాయి. సో ఐ హోప్ ఓఆర్ఎస్కి సంబంధించిన గైడ్లైన్స్ కూడా మారాలి, ఎందుకంటే కొత్తగా గైడ్లైన్స్ ఎలాగో మాకు అప్డేట్ చేయడానికి మీరు ఉన్నారు. అండ్ ఆన్ రూట్ కాజ్ లెవెల్ అవి కూడా మారితే చాలా సంతోషం. అండ్ అట్ ది సేమ్ టైమ్ థ్యాంక్స్ టు దిస్ ఎవల్యూషన్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, మీరు ఏది నేమ్ చేసుకున్నా సరే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎడ్యుకేట్ అయ్యారు. అండ్ కొత్త కొత్త యాప్స్ వచ్చాయి, ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎంత షుగర్ కంటెంట్ ఉందని చెప్పేసి వాళ్ళే చూసి లైక్ కాన్షియస్ అయ్యారు బాగా. అండ్ అది కొత్త పరిణామం. బట్ ఇంత లైక్ యూనో టెక్నాలజీ పైన ఆధారపడ్డా కూడా మీకోసం రేయింబౌలు చదువుకున్న ఒక డాక్టర్ ఎప్పుడు ఉంటారు. అండ్ దెల్ బి 1 కాల్ అవే ఇవాళ రేపు. ప్లీజ్ కన్సల్ట్ దెమ్ బిఫోర్ యూ టేకింగ్ ఎనీ డెసిషన్. అండ్ ముఖ్యంగా శివరాజన్ గారిని కన్సల్ట్ చేస్తే ఇంకా సంతోషం. అండ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.